ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు నాచంట నియోజకవర్గంలో పటాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా పంపిణీ చేయటం జరిగింది. ఆయన జిల్లా పర్యటన సందర్భంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం, ఇక్కడ ప్రజలు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా రైతులకి మంచి ప్రోత్సాహం అనౌన్స్ చేస్తారు, లేదు ఈ జిల్లాకి మంచి ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారు, అభివృద్ధికి నిధులు కేటాయిస్తారు, లేదు చేపల ఆక్వా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు వారికి ఏదైనా ఊరట చెందేటువంటి మాట ఏదైనా చెప్తారని జనరల్గా ఆశించాం. కానీ ఆయన చెప్పింది ఏమంటే, జిల్లా వాసులందరికీ, రాష్ట్ర ప్రజలకి ఇక్కడి నుంచి మీరు అందరూ కూడా యోగా చేయండి, మంచి రైస్ తినొద్దు, ప్రోటీన్ ఫుడ్ తినండి, ప్రకృతి సేద్యం చేయండి, ఇలాంటి మాటలు అనౌన్స్ చేయటం ఈ జిల్లా ప్రజలకు ఒక మొండి చేయి చూపించినట్టు. అమరావతి వచ్చి మోడీ గారు గతంలో ఎలా అయితే మట్టి చెల్లారో అలా జిల్లా పర్యటన సందర్భంగా ప్రచారార్భాటంలో భాగంగా, ఎందుకనంటే ఈ రీసర్వే పటాదారు పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అన్నది గతంలోనే జగన్ గారి ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది జగన్ గారి ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ క్రెడిట్ కొట్టేయాలని చంద్రబాబు నాయుడు గారు చాలా తాపత్రయపడుతున్నారు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వంలో చేసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూ సర్వే ఒక మంచి ఉద్దేశంతో మేము ఎన్నికల ముందే 2019 ఎన్నికల ముందే ఆ రోజున అనౌన్స్ చేయటం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏవైతే రైతాంగం ఆశిస్తూ ఉన్నారో ఈ 100 సంవత్సరాల నుంచి సరైనటువంటి సరిహద్దు భూ వివాదాలు కానీ, ఈ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, సరైనటువంటి గవర్నమెంట్ సర్వేలు ఎక్కడా సరిగ్గా చేయకపోవటం కానీ, ఇది ఫలానా నా భూమి అని చెప్పుకోవడానికి సరిహద్దు రాళ్ళు కూడా మరి లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నో భూ తగాదాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఎక్కువ పెండింగ్లో ఉండటం, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధికంగా దీన్ని ఉపయోగించుకుని కొంతమంది అధికారులు దీన్ని ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీని ఒక పరిష్కార మార్గం చూపాలన్నటువంటి ఆలోచనతోటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో భూ సర్వే చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం, దానికి కావలసినటువంటి చట్టాలను కూడా సవరించడం కూడా జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా తీసుకురావటం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా దాన్ని తగినటువంటి అధికారులను నియమించి, సచివాలయ ఉద్యోగులను నియమించి, ఎందుకంటే గతంలో ఎక్కడైనా రైతుకి సరిహద్దు వివాదం వస్తే ఒక సరైనటువంటి సర్వేరు కానీ, రెవెన్యూ అధికారి కానీ అందుబాటులో ఉండే పరిస్థితి ఉండేది కాదు. మండల స్థాయిలోకి వెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. లేదు కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి చిన్న విషయానికి కూడా మరి 10 సార్లు తిరిగేటువంటి పరిస్థితి, అది పరిష్కారం కాకుండా కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉండేవి. కానీ దీనికి అధికారులను నియమించి, సచివాలయ ఉద్యోగులను నియమించి, ప్రతి గ్రామంలో కూడా ఒక సర్వేర్ని నియమించి మరి పగడ్బందీగా ఈ భూ సర్వే కార్యక్రమాన్ని ఆ రోజున చేపట్టడం జరిగింది. 2020లోనే సర్వే ఆఫ్ ఇండియా తోటి ఒప్పందం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. కానీ దీన్ని ఎన్నికల ముందు ఎలా మాట్లాడారు,
చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుడు దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ భూమి లాగేసుకుంటున్నారని, రాళ్ళ మీద ఫోటోలు ఉన్నాయని, ఇది మీ భూమి కాదు, ఈ ప్రభుత్వం వస్తే మీ భూములన్నీ కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టేస్తుంది, నేను అధికారంలోకి వస్తే ఈ యాక్టులను రద్దు చేస్తా, ఈ కార్యక్రమాలను రద్దు చేస్తా అని ఒక దుష్ప్రచారం ప్రజల్లోకి పంపేటువంటి కార్యక్రమం ఎన్నికల ముందు కూడా చేయటం జరిగింది. కానీ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సహకారంగా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం అని 400 కోట్ల రూపాయల ప్రోత్సాహం కూడా ఆ రోజున ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక పట్టాదారు పాస్ పుస్తకమే కాకుండా రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిజిటలైజేషన్ చేసి QR కోడ్ ఇవ్వటం, జియో ట్యాగింగ్ చేయటం, యూనిక్ ల్యాండ్ పార్సిల్ ID చేయటం, రియల్ టైం అలర్ట్స్, ఇవన్నీ కూడా జగన్ గారి ప్రభుత్వంలో చేయటం జరిగింది. QR కోడ్ కానీ డిజిటల్ పాస్బుక్ కానీ ఆ రోజే ఇవ్వటం జరిగింది, డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల్ని మోసం చేయాలని చూశాడు, నేనిప్పుడు ఇవ్వాలని చూస్తున్నాను, ఇదంతా నేనే కనిపెట్టాను అని చెప్తోంది. ఆ రోజున రైతుకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా రాళ్ళు కూడా ప్రభుత్వమే కొని రాళ్ళు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు తుడిపించేటువంటి కార్యక్రమం చేస్తాం. రాళ్ళు పాతింది జగన్ గారు, పేర్లు చేరిపేసేది చంద్రబాబు నాయుడు. ఈయన చేసినటువంటి కార్యక్రమం. పుస్తకం మాది రంగు అయింది, క్రెడిట్ ఎవరికి వస్తుంది? ఇలా ఈ రోజున ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలని చూడటం విడ్డూరంగా ఉంది. గతంలో ఎన్నో ఇబ్బందులు, తెలుగుదేశం ప్రభుత్వంలో 22A తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం చేయటం వల్ల ఆ రోజునటువంటి సరైనటువంటి అధికారులు లేకపోయి తప్పుడు సర్వే నెంబర్లు అన్నీ కూడా ఎంటర్ చేయటం, ప్రభుత్వ భూములుగా ఎంటర్ చేయటం వల్ల ఈ రోజు వరకు 22లో ఉన్నటువంటి రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని డిలీట్ చేయాలంటే పెద్ద ప్రాసెస్, కింద నుంచి పై దాకా అధికార దుర్వినియోగం, అయితే అధికారులను ఇబ్బంది పడి ప్రజలను ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు దాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. మీరు చేసినటువంటి ఘనత ఆ రోజున మీ సరైనటువంటి యంత్రాంగం లేకపోవటం వల్ల ప్రభుత్వ భూముల పేరు చెప్పి ప్రైవేట్ ఆస్తులను కూడా 22A చేర్చటం, ఇప్పుడు ఏదన్నా ఉంటే రికార్డులు తారుమారు చేశారని రైతులకు శాశ్వత రక్షణ కల్పించడమే ధ్యేయమని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ సర్వే చేస్తే, ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని మీరు క్రెడిట్ కొట్టేయాలని, అదే కార్యక్రమాన్ని రంగు మార్చి, పుస్తకం మార్చి, లేదు రాడు మీద పేరు చేర్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం, మీరు చేసినటువంటి దుష్ప్రచారం ప్రజలు గమనిస్తారని కోరుతూ ఉన్నా. ఇవాళ నిజంగా చాలా ఆలోచన, ఆయన చెప్పేటువంటి కార్యక్రమం అందరూ కూడా, అంటే మీరు తిరిగి చెప్పేది ఏంటి? ప్రజలందరికీ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు, సంక్షేమ కార్యక్రమం లేదు, సూపర్ 6 అన్నిటి కూడా పక్కన పెట్టేశారు. ఈ జిల్లాకి ఎవరన్నా ఏదన్నా మంచి ప్రాజెక్టులు ఏదన్నా వస్తాయంటే లేదు. ఇవాళ మీరు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నారు, యోగా చేయండి, లేదు ప్రోటీన్ తినండి.
నిజంగా ప్రోటీన్ తినడానికి రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. చేపల రైతులు చేపలు తినమంటున్నారు, రొయ్యలు తినమంటున్నారు. ప్రజలను సంతోషమే. కానీ ఆ రైతులకి ఒక ప్రోత్సాహం ఏది? రొయ్యల మేతలు పెరిగితే లేదు, ఇవాళ రొయ్యలు కొనుగోలు తగ్గిపోతే చేపలు కూడా దూర ప్రాంతాలకు వెళ్తే ఇబ్బందులు పడుతుంటే రైతులకు ప్రోత్సాహం లేక మీరు చేసింది ఏమిటి? ఇదివరక మేమేం చెప్పున్నాం? ఫిష్ ఆంధ్ర అని పెట్టున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక లోకల్ డొమెస్టిక్ మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్కి పంపుతూ ఉంటే ఎక్కడైనా కొనకపోతే మనం పండించినటువంటి పంట రొయ్యలు కానీ చేపలు కానీ డొమెస్టిక్ మార్కెట్లోనే ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడు ప్రజలు తింటే మనకి కొంత ఇబ్బంది లేకుండా రైతుకి వెసులుబాటు ఉంటుందన్న ఆలోచనతో ప్రభుత్వ సహకారంతో ఈ ఫిష్ ఆంధ్ర కార్యక్రమం పెడితే మీరేం చేశారు? ఈరోజు ఎక్కడైనా ఫిష్ ఆంధ్ర ఒక మాల్ ఎక్కడన్నా ఉందా గ్రామాల్లో? ఇవాళ మీరు ఊరికే ఉచితంగా చెప్తూ ఉన్నారు. రైతుకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఏది? ప్రజలకు ఇచ్చినటువంటి మీరు సహకారం ఏది? కనీసం హలో లక్ష్మణాన్ని మేము 2-3 నెలల నుంచి గొడవ చేస్తా ఉన్నాం. ఈ ఆక్వా ఎక్స్పోర్టర్ సిండికేట్ అయ్యారు, లేదు యాజమాన్యాలు సిండికేట్ అయినాయి. మీరు దాని గురించి కనీసం మాట్లాడట్లేదు. ఈ జిల్లాకు వచ్చారు, ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఆక్వా రైతాంగానికి ఒక యూనివర్సిటీ కావాలని. ఆ రోజు 2021లోనే జీవో ఇచ్చి 100 కోట్లు పని పూర్తయింది. ఒక మంచి రొయ్యల రైతులకి ఆక్వా రైతాంగానికి ఉపయోగపడాలన్నటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భారతదేశంలోనే 2వ యూనివర్సిటీ మన పశ్చిమ గోదావరి జిల్లాలో పెడితే మీరు కనీసం ఇంతవరకు దానికి ₹1 నిధులు కానీ పనులు ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం లేదే. ఈ జిల్లాలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. తాగునీటి సమస్య ఉంది, సాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ చివరి ప్రాంతానికి నీరెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మొక్కుబడిగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు చెప్తూ ఉన్నారు, దీని గురించి మాట్లాడించేటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాకి ఇచ్చినటువంటి నిధులేమి మీరు వచ్చి అధికారం ఇచ్చారు. ఈ జిల్లా ప్రజలందరూ కూడా మిమ్మల్ని గెలిపించారు. మేము ఆశిస్తా ఉన్నాం ఈ ప్రాంత రైతాంగానికి ఏదైనా మంచి కౌరు చెప్తారు, ఈ ప్రాంతానికి ఏదైనా మంచి ప్రాజెక్ట్ వస్తుందని. సూపర్ 6 హామీలు ఎలాగా పక్కన పెట్టారు, సంక్షేమం ఎలాగా లేదు. కనీసం మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ కార్యక్రమం 2 ఏళ్ళు పూర్తవుతా ఉంది మీరు అధికారం చేపట్టి, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా తలపెట్టకుండా మీరు పరిపాలన చేయలేరే. మాట్లాడితే గొడ్డల పార్టీ సైకో అంటారు. అసలు ఆ బ్రాండ్ మీదే కదా. వెన్నుపోటి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో చంద్రబాబు నాయుడు గారే కదా. మీదో గుణపం పార్టీయే కదా. ఎదుటి వారికి ఆపాదించాలని ప్రయత్నం చేసి ఉన్నారు. మీది రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి కదా మీ గుణపం పార్టీకి. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటం, ఈ జిల్లా వాసుల్ని మభ్యపెట్టాలని చూడటం, ప్రజాప్రతినిధులు ఎవరో నోరు మెదపోవటం ఎంతవరకు సబబు? ఈ జిల్లా రైతాంగం లేదు, మోసపోయినటువంటి ఈ ప్రజలు తగినటువంటి గుణపాఠం చెప్పడానికి తప్పనిసరిగా భవిష్యత్తు రోజుల్లో ఈ లోకల్ బాడీస్లోనే ప్రజలు తగు నిర్ణయం చేస్తారు. భూ సర్వే జగన్ గారిది, బ్రాండింగ్ ఏమో చంద్రబాబు నాయుడు. భూ హక్కు ఏమో రైతుకి ఇచ్చింది జగన్, క్రెడిట్ దోచుకోవాలని చూస్తుంది చంద్రబాబు నాయుడు. ఇంకే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇంకా మీరు మోసం చేయాలనుకోవటం లేదు.